ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, మనకి తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ప్రధానంగా మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చున్న తర్వాత ముందు మీరు రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఎస్ఎంఎస్ రావడానికి సుమారుగా 2 గంటల నుండి 3 గంటల పైనే సమయం పడుతుందండి. దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే అమౌంట్ కట్టాలి. ఉదాహరణకి రూ. 50 రూమ్ గాను రూ. 550 ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసి మీరు అమౌంట్ అయితే కట్టాలండి. రూమ్ అన్నది మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల తర్వాత మీరు ఎక్స్ట్రాగా ఒక డే కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం అన్నది మీరు కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. రూమ్ అన్నది ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి కానీ, 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి కానీ, పెళ్లి కానీ, అబ్బాయికి కానీ, అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క అకామిడేషన్ అయితే తిరుమల కొండపైన తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.